అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక తిరుగులేని శక్తిగా తాము తయారు చేస్తామని రాజాబాబు అన్నారు. కానీ అమలాపురంలో జనసేన పార్టీ పోటీలో లేకపోవడం చాలా బాధాకరమని, ఇతర పార్టీల కంటే నియోజకవర్గంలో జనసేనకే ఓటు బ్యాంకు ఎక్కువ ఉందన్నారు. పార్టీ అధినేత పవన్ పునరాలోచించి జనసేన పార్టీకి ఈ నియోజకవర్గంలో పోటీలో నిలపాలని డిమాండ్ చేశారు. పోటీలో నిలబడకపోతే పార్టీ కార్యకర్తలు కోరిన మేరకు తాను పార్టీ మారడానికైనా సిద్ధమేనని అన్నారు. అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఒక తిరుగులేనటువంటి శక్తిగా మేము తయారు చేసాం. జన సైనికుల సహాయంతో, అందరి యొక్క నా అభిమానులు, అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత సహకారంతో ఈవేళ జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా ఈవేళ ఇక్కడ ఏర్పడింది అమలాపురం నియోజకవర్గంలో. అటువంటి అమలాపురం నియోజకవర్గంలో పోటీలో లేకపోయామంటే చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే, పొత్తులో మిత్రపక్షం కంటే కూడా బలంగా ఉన్నటువంటి మాకు అవకాశం లేకపోవడం అన్నది చాలా బాధాకరం. అధ్యక్షులు ఇప్పుడు ఏదైతే అభిమానుల తీర్మానంలో అభిమానులంతా కూడా ఏకగ్రంగా తీర్మానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయించాలి. దానికి నేను అభ్యర్థిగా లేకపోయినప్పుడు కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి నేను కృషి చేస్తాను. అది కూడా ఒక 3-4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోకపోతే ప్రజల కోరిక మేరకు, నా రాజకీయ భవిష్యత్తు అభిమానుల కోరిక మేరకు నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అవకాశం ఉంది అమలాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరడానికి. పి గన్నవరంకి ఎలా వెళ్ళింది, దాని వెనకాల జరిగినటువంటి అందరికీ తెలుసు. ఎవరైతే టీ టైం ఉదయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఇవాళ జనసేన పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో